ఈ జన్మకే బంధాలైనా బంధుత్వాలైనా మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు. బంధం ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాలి. దూరమైతే దగ్గరవడం చాలా కష్టం. అప్పట్లో కూటి కోసం కోటి విద్యలు, ఇప్పుడు కోటి కోసం కోటి విద్యలు. నా జీవితంలో చదివి తెలుసుకున్న దానికంటే గాయపడి తెలుసుకున్నదే ఎక్కువ. కఠినమైన పనిని సాధించటంలో సింహంలా ఉండాలి. కష్టమైన పని అని నిరాశ పడకుండా సింహంలా ఆ పనిని సాధించాలి. తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా తులసి చెట్టునే పూజిస్తారు. అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడైనా గొప్ప మనసున్న మంచివారినే గౌరవిస్తారు. క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం మనకు అనుకూలంగా మారుతుంది. ఒకరి కష్టం తెలియాలి అంటే వాళ్ళు చేసే పనిని చేయటానికి ప్రయత్నించు. అందులోని కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఉన్నతికైనా పతనానికైనా ఆ వ్యక్తే కారణం. ఎవరిని నిందించి లాభం లేదు. అవమానానికి 2 గుణములు మాత్రమే కలవు. పిరికివాడిని ఆత్మహత్య చేసుకునేలా చేస్తుంది, వీరుడిని గొప్పగా జీవించి చూపించేలా చేస్తుంది. ఎవరన్నా మనకు ఏదన్నా చెబుతుంటే అడ్డు చెప్పకుండా వినండి. నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే వదిలేయండి. వినడం మాత్రం మరచిపోకండి. పంటే కాదు, కొందరి పాపం కూడా పండుతుంది. కొన్నాళ్ళు ఎదురు చూడాలి అంతే. పంటను రైతు పండిస్తే పాపాన్ని ఆ భగవంతుడు పండిస్తాడు. తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగే ఉంటుంది, మునుపటిలా అనిపించదు. అందుకే తెంపుకునే ముందు ఆలోచించాలి. అది దారమైన బంధమైన. ప్రాణం పోసేదాన్ని మందు అంటాం, ప్రాణం తీసేదాన్ని మందు అంటాం. పేర్లు ఒకేలా ఉన్నా గుణంలో తేడా ఉన్నట్లు మనుషులంతా ఒకేలా ఉన్నా వారి మనుషుల్లో తేడా ఉంటుంది. ప్రేమతో చేరదీస్తే క్రూర మృగాలు కూడా ప్రేమని చూపిస్తాయి, కానీ బంధాలకి ఎంత ప్రేమని చూపించినా బాధనే మిగులుస్తాయి. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసం ఎక్కువగా ఆలోచించకు, వాళ్లకు అలుసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. అన్నీ సాధించాకే ఆనందం ఉంటుందని అనుకోకండి. మీరు ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలరని తెలుసుకోండి. ఓటమి అంటే అంతం కాదు, గెలుపంటే ప్రారంభము కాదు. ఓటమి అనుభవంతో గెలుపు బాటను వెతికేవారే నిజమైన విజేతలు. ఈ ప్రపంచంలో ఆటలు ఆడుకోవడానికి వస్తువులు ఎన్ని ఉన్నా మనిషి మాత్రం ఒక్క మనసునే ఎంచుకుంటాడు. అది ముక్కలు అయ్యేంత వరకు ఆడుతూనే ఉంటాడు. సుత్తితో ఒక దెబ్బ వేయగానే బండరాయి ముక్కలవదు. దెబ్బ వెనుక దెబ్బ వేయాలి. ఒక్క ప్రయత్నంతోనే విజయం సిద్ధించదు, ఎడతెగని ప్రయత్నం కావాలి. తల్లి కడుపున ఒక చెడ్డవాడు కొడుకుగా పుట్టవచ్చేమో కానీ బిడ్డల పాలిట ఒక చెడ్డ తల్లిని మాత్రం మనము ఎక్కడా చూడలేము. మనము బ్రతికి ఉండగా మన తల్లిదండ్రులు వీధుల పాలు అయితే మనం బ్రతికి ఉన్నా చచ్చినట్టే. కోపం, అలగడం, గొడవ, బ్లాక్ చేయడం, అన్బ్లాక్ చేయడం ఏ రిలేషన్లో ఉంటుందో అక్కడే నిజమైన ప్రేమ ఉంటుంది. కానీ ఇది కొందరికి అర్థం కాదు. ఈ రోజుల్లో ఎవడికి ఎవడు ఏమీ కాడు. మీతో లాభం ఉన్నంతవరకే ఏ రిలేషన్ అయినా. ఒక్కసారి మీతో లాభం లేదని తెలిసిందా, ఆ తరువాత మీ ముఖం కూడా ఎవడు చూడడు. మన మనసు సరిగ్గా లేనప్పుడు మాటలు జారకూడదు. ఎందుకంటే మనసు మార్చుకునేందుకు మార్గాలు ఉన్నాయి, కానీ మాటల్ని వెనక్కు తీసుకునేందుకు మార్గం కూడా లేదు. మంచి అనిపించుకోవాలని చెడును సమర్థించే కన్నా చెడును ఎదిరించి చెడ్డవు కావడమే మిన్న. ఎవరితో కలిసి ఉంటామో అది ప్రేమ కాదు. ఎవరినైతే వదిలి ఉండలేమో అదే నిజమైన ప్రేమ. మనం ఒకరి సంతోషాన్ని కోరుకుంటే మన సంతోషాన్ని ఆ దేవుడు కోరుకుంటాడు. ఎవరు మన కోసం ఎదురు చూస్తారో వాళ్ళ కోసం బ్రతకాలి. ఎవరు మన కోసం ఏడుస్తారో వాళ్ళని నవ్వించాలి. ఎవరు మన కోసం ప్రతి క్షణం ఆలోచిస్తారో వాళ్ళని ప్రేమించాలి. నీ కోసం నువ్వు బ్రతకడంలో ఏముంది గొప్పతనం? నిన్ను నమ్మిన వాళ్ళ కోసం బాధ్యతతో బ్రతుకుతావు చూడు, అందులో ఉంది అసలైన ఆనందం, అసలైన గొప్పతనం. ఎదుటి మనిషి మాట్లాడకపోయినా నువ్వు మాట్లాడు.
ఎందుకంటే మారింది తనే, నువ్వు కాదుగా. అది మంచి లక్షణం. కష్టాలు వస్తే కాలాన్ని తిట్టకు. నాకే ఎందుకు ఇలా అవుతుందని ఒక్క మాట గుర్తుంచుకో. కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది, కానీ చేతకాని చవటలకు కాదు. ఆడి చూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. అహంకారం గల ఆడది మగాడిని మాయలో పడేస్తుంది, కుటుంబాల్ని చీల్చుతుంది, అంధకారంలో ముంచేస్తుంది, మగాడి పతనానికి పునాది వేస్తుంది.